హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ లైలా రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లైలా సినిమాని దెబ్బతీసే విధంగా అయితే ఉన్నాయి సార్. బాయ్కట్ లైలా అనే ఒక పేరుతో మొత్తం ట్విట్టర్ లో దాదాపు 1,00,000కు పైగా ట్వీట్లు ట్రెండ్ అవుతున్నాయి. దీన్ని చూసి అటు విశ్వక్సేన్ కూడా కాస్త భయపడి ప్రెస్ మీట్ పెట్టి జగనన్న క్షమించు అన్నట్టుగా ఆయన తన ధోరణిలో చెప్పారు సార్. అంటే తను చేసిన వ్యాఖ్యలకు, పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు, ఒకేలాగా తను ఆ విధంగా చేస్తున్నప్పుడు మేము అక్కడే ఉంటే మైక్ లాక్కునే వాళ్ళం అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీని పట్ల బండ్ల గణేష్ గారు కూడా స్పందించడానికి చూస్తున్నాం. మరి ఇది సినిమా పైన ఏమైనా డ్యామేజ్ పడే అవకాశం ఉందా? మీరు ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని? లైలా సినిమా విశ్వక్సేన్ అండ్ ఆకాంక్ష సింగ్ ఎవరు అమ్మాయి, వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసింది. సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు. సో ఈ సినిమా ఫంక్షన్లో ఆయన 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ఏంటంటే నిన్న కూడా చెప్పాను నేను. యాక్చువల్గా అదేంటంటే ఆయన మేకల సత్తి అనే క్యారెక్టర్ చేశాను నేను. ఈ మేకల సత్తిగా చేసినప్పుడు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, అక్కడ మేకలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని అడిగాను. అక్కడ ఒక 70, ఇక్కడ ఒక 80, మొత్తం 150 ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత లాస్ట్ సీన్లో నన్ను వదిలిపెట్టడానికి వచ్చినప్పుడు తగ్గిపోయిన మేకలు ఎన్ని ఉన్నాయని అడిగాను, 11 ఉన్నాయన్నారు. ఇది నాకు విచిత్రంగా అనిపించింది అని మధ్యలో చెప్పాడు. ఆయన స్పీచ్కి ముందుకు వెనక మధ్యలో సడన్గా ఇది ఓపెన్ చేసి చెప్పాడు. నిజానికి ఆయన కావాలని ఒక ప్లాన్ ప్రకారమే ముందే ప్లాన్ చేసుకొని వైసీపీని అక్కడ ఎగతాళి చేయాలని సెటైర్ వేద్దామని దృష్టితోనే ఆయన మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. లేకపోతే దానికి కాంటెక్స్ లేదు, దానికి ఎవరు నవ్వలేదు, అది జోకు కాదు. 11 గొర్రెలు వచ్చారు అంటే ఎమ్మెల్యేలను కూడా ఆయన గొర్రెలతో మేకలతో కంపేర్ చేస్తున్నట్టుగానే అర్థమవుతుంది. సో అంతవరకు ఆయన చేసింది రాంగ్ ఖచ్చితంగా. ఎందుకంటే అది సినిమా ఫంక్షను, దాంట్లో పోయి ఈయన అజెండా అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండో ఈవెన్ చిరంజీవి కూడా అది సినిమా ఫంక్షన్. చిరంజీవి అక్కడ జై జనసేన అని అనాల్సిన అవసరం లేదు. సో చిరంజీవి కూడా అక్కడ రాజకీయాలు మాట్లాడినట్టే లెక్క. కాకపోతే చిరంజీవి మీద వీళ్ళ కోపం రాలేదు. జై జనసేన అనుకొని ఇలా అనుకున్నారు. ఎందుకంటే వైసీపీ మీద ఆయన ఏమి చిరంజీవి కామెంట్లు చేయలేదు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే వైసీపీ సోషల్ మీడియా కొద్ది రోజులుగా చాలా కసిగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే విపరీతంగా చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళని హరాస్ చేస్తుంది. మంచి పోస్టులు పెట్టినా చెడ్డ పోస్టులు పెట్టినా వైసీపీ వాళ్ళు నిజంగా చెడ్డ పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు లేదు. కానీ అక్కడ అది జరగట్లేదు. కేవలం చెడ్డ పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటే తెలుగుదేశం జనసేన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, కానీ వాళ్ళని చేయట్లేదు. వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అది కూడా ఏ పోస్ట్ పెట్టినా కూడా అరెస్ట్ చేసేస్తున్నారు. ఈవెన్ బ్యాడ్ పోస్ట్ వరా రవీందర్ ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా దాడులు చేశారు. అలాగే యువతలు కూడా చాలామంది తెలుగుదేశం నుంచి కూడా దాడులు చేసిన వాళ్ళు, భారతిరెడ్డి గురించి, అవినాష్ రెడ్డి గురించి దారుణంగా కామెంట్స్ చేసిన వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదే. సో క్లియర్గా చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి జగన్ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. దీనికి వీళ్ళు చెప్పే సమాధానం గతంలో జగన్ కూడా ఇలాగే చేశాడు. జగన్ కూడా అలాగే చేశాడు. జగన్ కూడా తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశాడు ఇలాగా సోషల్ మీడియా వాళ్ళని. ఇప్పుడు చంద్రబాబు అలా. అందుకే వీళ్ళిద్దరికీ ఏ రకమైన తేడా లేదు. జగన్కి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి. నువ్వు జగన్ కంటే బెటర్గా ఉన్నప్పుడే కదా వీళ్ళకి వేయాలి. జగన్ ఇప్పుడు ప్రధానికి జగన్ సర్వనాశనం చేశాడు కాబట్టి మేము ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచుతున్నాం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నాం, ఇప్పుడు మందు పెంచుతున్నాం, నాకు డెవలప్ చేయడం రాదు, డెవలప్ చేయడం సంపద సృష్టించడం ఎవరైనా చెవులో చెప్పండి, అభివృద్ధి చేయాలంటే జగన్ అడ్డుపడుతున్నాడు, కంపెనీలు రావాలంటే జగన్ అడ్డుపడుతున్నాడు, జగన్ మంత్రం చెప్పిస్తూ కాలం గడిపేస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్లో వైసీపీ పరిస్థితి ఏంటంటే అది ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది. సో కానీ వైసీపీలో ఉండే వాళ్ళకి ఎప్పుడైతే హరాస్మెంట్, మామూలుగా ప్రభుత్వం హరాస్ చేసినప్పుడు 2 రకాలు ఉంటాయి. ఎందుకంటే నేను నక్సలైట్ పార్టీలో కూడా తీసాను. ఈ హరాస్మెంట్ ఏం చేస్తుందంటే లోపల కసిని పెంచుతుంది. మరింత ఒక మాదిరిగా ఉండేవాడు కూడా మరింత కసి. చూసేశారు, ఒకసారి పోలీస్ స్టేషన్ చూశారు, దెబ్బలు చూశారు, జైలు చూశారు, ఇంతే కదా చేస్తారు మహా అంటే. కానీ చేసుకోరా అని తెగించినప్పుడు ఏమవుతుంది? మా ఊర్లో సామెత ఉంటుంది, తెగించినోడికి తెడ్డి లింగం అని. ఈ వీళ్ళిద్దరిని విపరీతంగా వైసీపీ ఇప్పుడు ఆడుకోవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు ఒక రకంగా కారణం. చంద్రబాబు తీవ్రంగా అణచివేత ప్రారంభించకపోతే ఇంత రియాక్షన్ రాదు వైసీపీకి. సో వీళ్ళు ఏం చేస్తారు, కార్యకర్తలు విపరీతంగా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అది జగన్ కూడా 2.0 అని 2.0 వెర్షన్, కొత్త వెర్షన్ వచ్చాను నేను,
నేను కార్యకర్తల వైపు నిలబడతాను అని జగన్ కూడా భరోసా ఇవ్వడంతో మరింత రెచ్చిపోయారు. సో దాంతో బాయ్కాట్ లైలా అనే ఒక ఇది పెట్టి హ్యాష్ట్యాగ్ పెట్టి ఎక్స్లో ఇది చేశారు. నేను చూసినప్పటికీ 1,20,000 ఎంతో ఉంది. సో ఆ స్థాయిలో ఇది వైరల్ అయిపోయింది. దాంతో 25,000 దగ్గరే వీళ్ళు భయపడిపోయారు. ఎవరు విశ్వక్సేన్ వాళ్ళు. వాళ్ళ భయాన్ని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు పాపం వాళ్ళ తప్పేం లేదు. విశ్వక్సేన్ ప్లాన్ చేసి మాట్లాడించలేదు, ఆ సాహు గారి పార్టీ ప్లాన్ చేసి మాట్లాడించలేదు. వాళ్ళు అందుకని ఇప్పుడు బయటకు వచ్చి మీటింగ్ పెట్టి సారీ చెప్పి, సారీ జగన్ సార్, మేము మాకు తెలియదు. రెండోది ఆయన మాట్లాడినప్పుడు మేము లేము అక్కడ, మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి పోయినాము. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పోస్టులు పెట్టడం వల్ల అర్థమవుతుంది తప్ప మనం మామూలుగా చూస్తే రాజకీయ స్పృహ లేని వాళ్ళు చూస్తే ఏదో చెప్తున్నాడులే, ఇతను ఏదో కామెడీ అనుకొని చెప్తున్నాడు, దాంట్లో ఏం కామెడీ రాలేదు అనుకుంటారు. అది వైసీపీ వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు చూస్తే మనకు నిజమే కదా అనిపిస్తుంది. సో అలాగా వాళ్ళు వాపోతున్నారు, కానీ వీళ్ళు వినే మాట లేదు. దీని సందర్భంగా బండ్ల గణేష్ చాలా కాలానికి ఒక మంచి ట్వీట్ చేశాడు. అదేంటంటే, ఇలాంటి రాజకీయాల్లో ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడించకండి, మీరు ఒకవేళ మాట్లాడినా కూడా రాజకీయాలు మాట్లాడొద్దని ముందే చెప్పండి అని ఆయన సలహా ఇచ్చాడు. దీనివల్ల ప్రొడ్యూసర్లు లాస్ అవుతారు అని. అట్లాగే వైసీపీకి కూడా ఆయన విజ్ఞప్తి చేశాడు ఇండైరెక్ట్గా, సినిమాగా చూడండి అని. అది కరెక్టే, కానీ వీళ్ళు ప్రతిసారి రాజకీయాలు మాట్లాడుతున్నారు అనేది వైసీపీ పాయింట్. ఇది ఒకటే కాదు, గతంలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలు మాట్లాడాడు. ఆయన వేరే అసలు మాట్లాడలే, రాజకీయాలు మాట్లాడాడు. దాని తర్వాత రిపబ్లిక్ టైంలోనూ పవన్ కళ్యాణ్ రాజకీయాలు మాట్లాడాడు. సో అనాల్సిన అవసరం లేదు. అంటే మీరు ప్రతి సినిమా ఫంక్షన్ని రాజకీయాలకు వాడుతున్నారు అనేది ఈ నేపథ్యంలో ఏంటంటే, వైసీపీ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మీద కోపంగా ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా అదే వ్యవహారం. రేవంత్ రెడ్డికి కూడా సినిమా ఇండస్ట్రీ మీద కోపం ఉంది కాబట్టి అల్లు అర్జున్ ఎపిసోడ్ని ఆయన ఉపయోగించుకున్నాడు. సో అందువల్ల వీళ్ళ ఆగ్రహం ఓన్లీ ఈ పృథ్వీ మీదో లేకపోతే లైలా మీదో కాదు, ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ మీద, పవన్ కళ్యాణ్ మీద దీన్ని ఉపయోగించుకోవడానికి